స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పడకుండునట్లు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచుచున్నానని తలాంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. స్నేహితులారా, కొన్ని పర్యాయాలు మన జీవితంలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనము ప్రదర్శించేటటువంటి వారంగా ఉంటాం. మన కుటుంబ సభ్యుల నుండి కానివ్వండి, తల్లిదండ్రులు, మనల్ని ఇష్టపడేటటువంటి వారు, మన మేలు కోరేటటువంటి వారు మనకిచ్చే సలహా ఏమిటంటే కాన్ఫిడెంట్ ఉండడం. కాన్ఫిడెన్స్ అనేది మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు అని మనలను హెచ్చరిక చేసేటటువంటి వారుగా ఉంటారు. కొన్ని పర్యాయాలు ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కూడా నా ఆధ్యాత్మిక జీవితము చాలా బ్రహ్మాండంగా ఉన్నది, నాలో ఏ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఏ లోపము లేదు అని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ను ప్రదర్శించేటటువంటి వారంగా ఉంటాం. మన మాట సరి అయినదా కాదా, మన క్రియలు సరి అయినవా కాదా, మన ఆలోచనలు సరి అయినవా కాదా, మనం సరి అయిన దారిలోనే వెళ్తూ ఉన్నామా లేదా, సరే ఈరోజు ఈ మార్గంలో నేను వెళ్తూ ఉన్నాను, ఈరోజు ఈ ఆలోచనను నేను జరిగిస్తూ ఉన్నాను, ఇది దేవుని దృష్టికి సరైనదా కాదా, అసలు దేవుని మనసు ప్రకారము ఆయన చిత్తం ప్రకారం అయినటువంటిదేనా కాదా అని యోచించకుండా మనలను మనమే నీతిమంతులమనో, మనలను మనమే యోగ్యులమనో తలాంచుకునేటటువంటి ప్రమాదము ఉండింది. మన చుట్టూ ఉన్న మనుషులను మనం చూస్తూ ఉంటే వారిలో ఎలాంటి ఆలోచన ఉండినా కూడా వారి దృష్టికి ఇది శ్రేష్టమైన ఆలోచననే, మంచి ఆలోచననే, నడవవలసినటువంటి మార్గము అన్న ధోరణిలోనే వాళ్ళు వ్యవహరించేటటువంటి వారుగా ఉంటారు. ఇలాంటి తరుణంలో నిజమే నా ఆధ్యాత్మిక జీవితము గొప్పగా ఉందండి, నా ప్రార్థన జీవితం గొప్పగా ఉందండి, మరి నేను దేవుని ఎదుట ఏ లోపము లేనటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాను అండి అనే మనసు కలిగినటువంటి వారు ఈ రీతిగా ప్రవర్తించడాన్ని, తమను తామే సమర్థించుకోవడాన్ని, తమను తామే నీతిమంతులుగా ఎంచుకోవడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం. మరి కొరింథీ సంఘమునకు సంబంధించి ఎన్నో విశ్వాస సంబంధమైన సలహాలను, సూచనలను విశ్వాసులకు అందజేస్తూ ఉన్నటువంటి అపోస్తుడైన పౌలు కూడా మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించేటటువంటి వారుగా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. నేను మెచ్యూర్డ్గా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారిని, పరిపూర్ణంగా ఆలోచించగలుగుతా ఉన్నాను, లేక నా విశ్వాస జీవితము పరిపూర్ణంగా ఉండింది, నేను తెలుసుకునవలసిందో లేదా విధేయత చూపవలసిందో లేదా ప్రభువు సన్నిధానంలో వెతకవలసిందో, ఆయన నిర్ణయం కొరకు కనిపెట్టవలసింది
ఏది లేదు అని నడిచేటటువంటి వారిని, జీవించేటటువంటి వారిని ఉద్దేశించి పౌలు గారు మీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మంచిది కాదు, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నన్ను సాతాను నా మీద అధికారం చెలాయిస్తుందా, లోక సంబంధమైన పాపం నా మీద చెలాయిస్తుందా, లేకపోతే స్వార్థానికి లోనై ఈ రీతిగా నేను ప్రవర్తిస్తూ ఉన్నానా, ఇంకా ఏ శోధనకైనా లోనై ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నానా, ఏ మనుషుల ఆలోచన కొరకైనా నేను పనిచేస్తూ ఉన్నానా, ఇవన్నీ ఏది గ్రహించుకోకుండా సరే నేను చేస్తూ ఉన్నది సరి అయినదే అనే ఆలోచన కలిగిన ఆ ప్రమాదకరమైన జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి పౌలు గారు నిజంగా మీరు నిలువబడినాము అనే ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటే వీటన్నిటిని చెక్ చేసుకొని పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి అని సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కాన్ఫిడెన్స్గా ఉన్నామా, ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నామా, మనమే సరి అయిన ఆలోచన కలిగినటువంటి వారము, మరి ప్రభు చిత్తము ఆయన ఆలోచనకి మన హృదయంలో స్థలం ఉందా అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనాలయ. మేమే యోగ్యులమని, మేమే సరి అయినటువంటి ఆలోచన జరిగించేటటువంటి వారమని అనుదినము అనేక విషయాలలో మమ్మల్ని మేమే మెప్పించుకోవడానికి ప్రయత్నించేటటువంటి వారంగా ఉన్నామేమో. ఈరోజు మా హృదయాలలో, నా హృదయంలో మీ చిత్తం ఏమై ఉన్నది, మీ ఉద్దేశం ఏమై ఉన్నది, నేను హెచ్చించుకునవలసిన దానికంటే ఎక్కువగా హెచ్చించుకొనుచు ఉన్నానా, నేనే సరి అయిన వ్యక్తినని, నా ఆలోచననే సరి అయినటువంటిదని తలపోసేటటువంటి వాడనిగా ఉన్నానా అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మా జీవితంలో సరి చేసుకొని మీ ఉద్దేశములకు, చిత్తానికి విధేయత చూపి దాని ప్రకారం నడుచుకునే అవకాశాన్ని, ఆలోచనను మాకు అనుగ్రహించవలసినదిగా యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నిజమే దేవా, మేము ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే పడిపోయే ప్రమాదము ఉంది, శోధనకు లోనయ్యే ప్రమాదము ఉంది, మనుషులు మమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రమాదము ఉంది, లేక సాతాను యొక్క ఆలోచనలకి మేము అంగీకరించే అవకాశం ఉండింది. కనుక ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ని మా ఎదుట నుండి దూరపరచవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్న బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఎవరెవరి జీవితంలో ఏ కలవరం, కష్టం ఉండిందో మీ నామమున తండ్రి వాటిని దూరపరచండి అయ్యా. మీ ఎదుట ఉన్నారయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారయ్యా. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కార్యాన్ని మీరు తండ్రి జరిగించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. బర్త్డేస్ అని, వెడ్డింగ్ యానివర్సరీస్ అని మీ కృప కొరకు నిరీక్షిస్తున్న బిడ్డలను మీ దయతో దృష్టించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.